చేరి కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు. మంచిదండి. దేవుని యొక్క ప్రేమలో కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4-5 చరణాలు. 24వ కీర్తన 4-5 చరణాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూడండి. 4-5 చరణాలు కీర్తనల గ్రంథం. ఇస్తున్నారండి, లేకపోతే నేను చదవమంటే నేను చదివేస్తాను. ఏదో చేయండి, 2 పనులు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచ్చినారు. ఆశీర్వాదం కావాలి నీకు. ఎవరు చెప్పినా అదే చెబుతున్నాం. అయితే ఎలాగా వస్తుందో ఈ మాటల్లో మీకు కనబడుతూ ఉంది. ఎలాగంటే అండి, మళ్ళీ చదవండి. వ్యర్థమైన దాన్ని వాళ్ళకు మాత్రమే ఆశీర్వాదం. 4 క్వాలిటీస్ ఉంటే ఆశీర్వాదం వస్తుంది. బ్లెస్సింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. మొట్టమొదటి మాట బి అంటే బ్రైట్నెస్. అంటే బ్రైట్నెస్. నువ్వు ఆశీర్వదించబడాలంటే బ్రైట్గా ఉండాలి. రెండవది ఎల్ అంటే లయన్. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. 28:11. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవునికి ఇష్టమైన రీతిలో మనము నడవాలనేది ఆశపడతా ఉన్నాం. అలాంటి ఆశ నీకు కలిగి ఉండాలని కోరుతా ఉన్నాం. రెండోది ఏంటి? లయన్. BL. బ్లెస్సింగ్స్లో B అయిపోయింది, L అంటే లయన్. సామెతల గ్రంథం 28:11. అలాగే దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, బ్లెస్సింగ్స్ రావాలి అంటే దేవుని వైపు చూడాలి. ఈ రోజున అలాంటి ఆశీర్వాదము నీకు దేవుడు దయచేయాలని ఆశపడతాము. ఈ రోజుల్లో ఆశీర్వాదం కొరకు ఆశపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ప్రభువు కొరకు ఆశపడేవాళ్ళు లేరు. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఒక స్త్రీ అడుగుతుంది నన్ను, అయ్యగారు, ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, కూలి పని చేసుకున్నా పర్లేదు అయ్యారు, కానీ ప్రార్థన అంటే ఆశపడే వ్యక్తి మాకు కావాలి, అలాంటి అబ్బాయిని చూడండి అని చెప్పి ఒక తల్లి నాతో మాట్లాడింది. అలా అడిగేవాళ్ళు నాకు కనపడలేదండి. మాకు డబ్బున్నోళ్ళు కావాలి, అందంగా ఉన్నోళ్ళు కావాలి, ఆస్తి ఉన్నోళ్ళు కావాలి, ఉద్యోగం ఉన్నోళ్ళు కావాలి, బండ్లు వేసుకొని తిరిగేవాళ్ళు కావాలి, ప్రతిదీ కూడా మాకు ఘనంగా కనపడాలి అని ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకొని చివరికి బోల్తాబడి మరి ఆశీర్వాదం లేక మాకు తెలిసిన వాళ్ళే మా ఇంటికి పక్క బజార్లో ఉండేవాళ్ళు బాగా కోట్లు పెట్టి వివాహం చేశారు పిల్లల. కానీ వాడు కొట్టి కాల్చి ఇంటికి పంపించేశాడు అమ్మాయిని. ఇప్పటివరకు విడాకులే రాలా, ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా అంత టార్చరు పెడతా ఉన్నాడు. ఏంటయ్యా, బాగా ధనవంతుడు, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి బాగా చూసుకుంటారు అని అనుకున్నారు. కానీ అలాగా జరిగింది. ఒక అతను అమెరికా తీసుకుపోయాడు ఒక అమ్మాయిని ఇట్లాగే పెళ్లి చేసుకొని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాటికి డబ్బుల కోసం అని కొడుతూ మళ్ళీ ఇండియా పంపించేస్తాడు. ఆ తల్లిదండ్రులు అంటున్నారు, కొన్నాళ్ళు ఏదో మేనేజ్ చేసింది, అమ్మ మరేంటి మీ ఆయన ఏంటి తీసుకెళ్ళలేదండి. లేదమ్మా ఆయన తీసుకెళ్ళలేక ఉన్న విషయం అంతా చెప్పింది. డబ్బులు కోట్లు ఇచ్చి పెళ్లి చేశారు, సంసారం లేదు, సంతోషం లేదు. పోనీ ఇంకో వివాహం చేసుకుందామంటే విడాకులు తీసుకోలేదు. ఎలాగ ఆలోచన చేయవలసిందిగా కోరుతాము. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఎప్పుడు ఆయన మాట విని ఆయనతో పాటు వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఇది.
ఆదికాండం 26వ అధ్యాయము 29వ వచనం, మేము నిన్ను ముట్టక నీకే మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపిచేస్తిమి కనుక నీకును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిని. అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడనిది. ఇస్సాకుని గురించి మాట్లాడుతూ ఉన్నారు గేరారులో. ఎవరంటే ఇతను ఇప్పుడు దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడినవాడు అని అన్యులు చెప్తున్నారు. మరి నీకు కూడా అన్యులు ఉన్నారు కదా. ఈ కుటుంబము దేవుణ్ణి ఎరిగిన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం అని ఏమైనా చెబుతున్నారా? పక్కన వాళ్ళు చెప్పగలుగుతున్నారా? ఆలోచన చేయండి. ఆదికాండంలో 27వ అధ్యాయం 12వ వచనంలో, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి